శ్రవణ కొంచెం కొంచెం ఇట్లా లైన్ ఉంటే పెద్దగా వాటర్ బాటిల్ కొంచెం जोहार వైఎస్ఆర్ जोहार 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 వైఎస్ఆర్ जोहार 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 వైఎస్ఆర్ जोहार जोहार సాధిస్తాం వైఎస్ఆర్ గారి ఆశయాలను సాధిస్తాం వైఎస్ఆర్ గారి ఆశయాలను जोहार వైఎస్ఆర్ जोहार 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 వైఎస్ఆర్ जोहार 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 వైఎస్ఆర్ जोहार जोहार వైఎస్ఆర్ जोहार जोहार సాధిస్తాం వైఎస్ఆర్ గారి ఆశయాలను సాధిస్తాం 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 వైఎస్ఆర్ గారి ఆశయాలను సాధిస్తాం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జోహార్ వైఎస్ఆర్ जोहार जोहार ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామలక్క గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి సిటీ నుంచి వచ్చిన వివిధ నాయకులు డానియల్ అన్న, గంగాధర్ అన్న, అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ నాయకుడు గడ్డం అశోక్ గారు, అదేవిధంగా అందరూ నాయకులందరూ కూడా విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు సంక్షేమ రాజ్యాన్ని తీసుకొచ్చి ఈరోజు పేద విద్యార్థులందరూ చదువుకున్నారంటే అది కేవలం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి చలవగానే మనం ఈరోజు చూడాల్సిన అవసరం ఉంది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాకు ఒక యూనివర్సిటీని తీసుకొచ్చిన ఘనత ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందింది. అదేవిధంగా మెగా డిఎస్సి పేరుతో ఒకటేసారి ఒక జంబో డిఎస్సి అనేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది. అదేవిధంగా ఏ ఇంట్లో అయినా విద్య ఉంటేనే వారి కుటుంబం గొప్పగా ఉంటుందని ఆ రోజుల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవాలని చెప్పేసి, ప్రతి పేద విద్యార్థి ఇంజనీరింగ్ విద్య కానీ మెడికల్ విద్య అందరూ చదువుకోవాలని చెప్పేసి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఆ రోజు అందరికీ ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు అన్నీ తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరూ చదువుకునే విధంగా రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. ఈరోజు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైనా సరే ఈరోజు విద్యార్థుల్లో ఎంతోమంది నిరుద్యోగులుగా ఉండి ఉద్యోగాలు సాధించినటువంటి లక్షలాది మంది గుండెల్లో ఈరోజు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు శిరస్మరణీయంగా నిలిచిపోతారని చెప్పేసి ఈరోజు మనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక్కటి కాదు, ఎన్నో పథకాలు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ కావచ్చు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి పేదలే లక్ష్యంగా తన యొక్క పథకాలు తీసుకొచ్చి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయడం జరిగింది. తన యొక్క ఆశయాన్ని కొనసాగిస్తూ ఎప్పుడైనా సరే ఏ కూతురైనా బిడ్డైనా సరే ఎవరైతే వాళ్ళ ఆశయాన్ని ఉనికిపుచ్చుకుంటారో, ఎవరైతే వాళ్ళ లెగసీని పుచ్చుకుంటారో వాళ్ళే నిజమైనటువంటి వాళ్ళ వారసత్వం వాళ్ళకి వస్తుంది. ఆ వారసత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుణికిపుచ్చుకొని అదేవిధంగా ఎంతోమంది నాడు నేడే అనే ప్రోగ్రాం ఈరోజు ఆంధ్రాలో చూసుకున్నట్టయితే స్కూళ్ళు ఎంతో సరిగా ఎక్కడ కూడా లేని పరిస్థితుల నుంచి తీసుకొచ్చి ఈరోజు ఒక కార్పొరేట్ స్కూల్ టైప్ ఈరోజు నాడు నేడు కార్యక్రమం తీసుకొని స్కూళ్ళని చేయడం జరిగింది. అదేవిధంగా పేద విద్యార్థులందరూ లక్షలు పెట్టి చదవద్దు, మీరు అందరూ గవర్నమెంట్ విద్యనే చదవాలి, మీకు కార్పొరేట్ విద్య నేను అందిస్తా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఈరోజు లక్షలాది మంది విద్యార్థులకు బ్యాగులు కానీ పుస్తకాలు కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అదే ప్రభుత్వంలో చేయడం జరిగింది. ఈ విధంగా మనం కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో కూడా ఆ విధమైనటువంటి పాలన ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పార్టీ ప్రారంభిస్తారని చెప్పేసి మేము బలంగా విశ్వసిస్తున్నాం. ఆ రకంగా ముందుకు అడిగేయాలని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులుగా మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వించేసినటువంటి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అక్క శ్యామల గారు తమ విలువైన అమూల్యమైనటువంటి చిన్న ప్రసంగం ఇవ్వాల్సిన కోరుతున్నాం. శ్యామలక్క తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు ఉస్మానియా విద్యార్థి జేఏసీ నేత వైఎస్ఆర్సీపీకి ఫస్ట్ నుంచి అనుబంధంగా ఉన్నటువంటి గడ్డం అశోక్ గారు ఒక 2 వాక్యాలు మాట్లాడతారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవటం అనేది ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సమాజాన్ని ఒక శస్త్రచికిత్స చేసి ఈ సమాజంలో
పేదరికాన్ని నిర్మూలించాలంటే విద్య ఒకటే ప్రధాన ఆయుధం అనే ఉద్దేశంతోనే ఆ రోజు ఏ పేద విద్యార్థులందరికీ కూడా విద్య అందాలని ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. దేశంలో చూసుకున్నట్టయితే ఏ రాష్ట్రంలో కూడా ఒక ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి పథకం అనేది అమలు చేయలేదు. ఈరోజు కొన్ని లక్షలాది విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ ఆరోగ్యం కావాలని చెప్పి ప్రతి మనిషి, ఏ మనిషి అయినా పేదవాడైనా ధనవంతుడైనా అందరికీ ఒకే రకమైనటువంటి వైద్యం అందాలని చెప్పి ఆయన ఆ రోజు ఆరోగ్యశ్రీని ప్రారంభించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించే విధంగా అన్ని వర్గాల ప్రజల కోసం ఒక పెద్దన్నగా ఈరోజు ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తెలుగు రాష్ట్రంలో ప్రతి ఇంటికి వైఎస్ఆర్ పరిపాలన అందింది. ఆ రోజు నిజమైన పరిపాలన, సుపరిపాలన అందింది అని చెప్పొచ్చు. దాన్ని పుణికిపుచ్చుకొని జగనన్న గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉందో, పరిపాలన ఏదైతే ఉందో అదొక చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా రాజశేఖర రెడ్డి గారు ధీటుగా జగనన్న పరిపాలన చేయటం చాలా అభినందనీయం. ఈ ప్రోగ్రాంకి ఇనిషియేట్ తీసుకున్నటువంటి నారాజన్న, డానియల్ అన్న, అదేవిధంగా వచ్చినటువంటి నాయకులందరూ, అదేవిధంగా అక్కగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ప్రతినిధి అక్క శ్యామల గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన విలువైనటువంటి మాటల్ని చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో డానియల్ గారు, నాగరాజ్ గారు, అలాగే గడ్డం అశోక్ గారు, ఇక్కడున్న మిగతా నాయకులందరూ కూడా వైఎస్ఆర్ గారి అభిమానులుగా వారి యొక్క జీవితాన్ని, రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి వివిధ స్థానాల్లో వాళ్ళు చేసిన సేవలకి గుర్తింపబడి ఈరోజు వైఎస్ఆర్ గారిని గుండెలో నిలుపుకుని ముందుకెళ్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో, వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ గారి 16వ వర్ధంతిని ఘనంగా జరుపుకోవడానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ కూడా చాలా సంతోషము. ఎందుకంటే వైఎస్ఆర్ గారి అభిమానిగా, ఒక చిన్న పిల్లగా, అంటే నా చిన్న వయసు అప్పటి నుంచి ఆయన మొహంలోని ఆ చిరునవ్వును చూసి అభిమానిగా మారినటువంటి వ్యక్తిని నేను. ఈ రోజున ఆయన కుటుంబంలో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఒక భాగమైనందుకు ఇది నేను వైఎస్ఆర్ గారి ఆశీస్సులుగానే భావిస్తాను. ఎప్పటికీ కూడా ఇది ఒక బాధ్యతగా భావించి ఖచ్చితంగా నా యొక్క పదవికి న్యాయం చేసే విధంగానే పనిచేసుకుంటూ ముందుకు పోతానని తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ గారు అంటే ఒక ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ గారు అంటే ఒక 108, వైఎస్ఆర్ గారు అంటే ఒక 2 రూపాయల బియ్యం, వైఎస్ఆర్ గారు అంటే ఉచిత విద్య, వైఎస్ఆర్ గారు అంటే ఫీ రియంబర్స్మెంట్, వైఎస్ఆర్ గారు అంటే ఉచిత కరెంటు, వైఎస్ఆర్ గారు అంటే పంట పండించే ప్రతి ఒక్క రైతు మొహం మీద సజీవంగా ఈ రోజుకి నిలిచినటువంటి ఒక చిరునవ్వు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన హెలికాప్టర్ ఎక్కి వెళ్ళిన తర్వాత ఎక్కడో క్షేమంగా దిగే ఉంటారులే అనేటువంటి ఒక ఆశతో కొన్ని గంటల పాటు ఉక్క పట్టుకుని, అరచేతిలో గుండెని పట్టుకుని ఎదురు చూసిన ఎంతో మందికి ఒక నిరాశ ఎదురైనటువంటి రోజు ఈ రోజు. 16 సంవత్సరాలు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పరిపాలన కనుక చేసి ఉంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా మన గుండెల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకునేవారు కాదు. ఒక రాముడిలా ఆయన పాలన చేశారు కాబట్టి, ఒక నిస్వార్థంగా ఆయన పరిపాలన అందించారు కాబట్టి, సంక్షేమానికే సరికొత్త అర్థాన్ని చెప్తూ ఆయన పాలన చేశారు కాబట్టే ఈ రోజుకి ఆయన వర్ధంతైనా, ఆయన జయంతైనా, ఆయన పేరు తలుచుకున్న మన మొహం మీద ఒక చిరునవ్వు, మన మనసులో ఒక నిష్కల్మషమైన ఆనందం. అలాంటి ఒక మహనీయ వ్యక్తికి ఈ రోజున మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటూ, జోహార్ వైఎస్ఆర్, వైఎస్ఆర్ ఫర్ ఎవర్, వైఎస్ఆర్ లివ్స్ ఆన్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్. జోహార్ వైఎస్ఆర్. మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు వర్ధంతి
సెలబ్రేట్ చేస్తున్నందుకు అశోక్ గారికి, డానియల్ గారికి, ప్లస్ మా అభిమాన ఇంతకుముందు నటి, ప్రజెంట్ పొలిటీషియన్. అంటే ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్ గారు నిజంగా ఇప్పటికీ బ్రతికి ఉంటే భారతదేశ ప్రధాని వరుసలో వన్ ఆఫ్ ద పర్సన్ ఉండొచ్చు. ఈ 16 సంవత్సరాలు కానీ బతికిని ఉంటే డెఫినెట్లీ వీ కెన్ సీ అనదర్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా. డెఫినెట్గా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆయనను ఉద్దేశించి ఇప్పుడు మేడం గారు చెప్పారు చిన్న వయసు నుంచి రాజకీయాల్లో మలుకువలు కూడా నేర్చుకుంటున్నారని. డెఫినెట్గా ఈయన ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ దెర్ ఈజ్ అ రైటిస్ట్, లెఫ్టిస్ట్ అండ్ మిడిల్గా కాంగ్రెస్ పార్టీకి అన్ని తరాలకు కూడా ఒక స్ఫూర్తిదాయకము. డెఫినెట్గా ఇలాంటి లీడర్స్ని చిన్న పిల్లలు ఇప్పుడు ఎస్పెషల్లీ యూత్ కానీ, యూనివర్సిటీస్ కానీ, అశోక్ లాంటి వాళ్ళు కానీ, డానియల్ లాంటి వాళ్ళు కానీ, మేడం లాంటి వాళ్ళు కానీ డెఫినెట్గా వాళ్ళని మనం చూసి నేర్చుకోవాల్సింది. ఆయన యొక్క దాని చరిత్రను కూడా మనం ఇప్పుడు పండుగ సాయన జయంతిని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాం, అధికారికంగా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీని కూడా జయంతిని, వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహించాలి. డెఫినెట్గా జస్టిస్ ఫర్ సౌత్ ఇండియా మూమెంట్ నుంచి అన్ని రాష్ట్రాల్లో వైఎస్ఆర్ యొక్క చరిత్రను కూడా మన పాఠ్యాంశ పుస్తకాల్లో కూడా డెఫినెట్గా యాడ్ చేయాలి. ప్లస్ ఆయన మరణం మీద కూడా ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతికి వచ్చిన వైఎస్ఆర్ కార్యకర్తలు, వైసీపీ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా ఆర్ శ్యామల్ గారు, డానియల్ గారు, గంగాధర్ గారు, భాస్కర్ గారు, తండు భాస్కర్ గారు, ముఖ్యంగా చెప్పాలంటే గడ్డం అశోక్ గారు దీనికి ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది గొప్ప విషయం. ఇది ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకి పురిటిగడ్డ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారకులు విద్యార్థులు. ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు, ఎంతోమంది బలైపోయారు. అంచేత ఇట్లాంటి ప్రదేశంలో ఈ మీటింగ్ పెట్టుకోవడం, ఈ వర్ధంతి సభకి రావడం ఇది చాలా గొప్ప విషయం. ఇది చారిత్రాత్మకంగా ఉంటుంది. అయితే ఏదో ఇంతకుముందు ఒక 5 సంవత్సరాల బ్యాక్ ఈ వైసీపీ పార్టీ వాళ్ళు, తర్వాత ఇంకొక పార్టీ వాళ్ళు లోటస్ పాండ్లో పెట్టుకున్నారు. అదంతా రాంగ్ ట్రాక్లో పోయింది. ఆ విషయం గురించి నేను ఏం మాట్లాడడం, మీరంతా కూడా ఎవరు మాట్లాడొద్దు కూడా, దయించి మీరేమనుకోవద్దు. ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి గారి వైసీపీ పార్టీ, జగనన్న గారి పార్టీ ఇప్పుడు ఈ తెలంగాణలో ఒక బలోపేతం చేయడానికి నడుం కట్టుకున్నటువంటి ముఖ్యమైనటువంటి శ్యామల గారు కానీ, డానియల్ గారు కానీ, అశోక్ గారు ముందుకొచ్చి ఈ మీటింగ్ ఏర్పాట్లు చేయడానికి ఆయన ధైర్యంతో వచ్చి మీరంతా కూడా, అశోక్ గారు ముఖ్యంగా చెప్పాలంటే మీరు మాకు అండగా ఉండాలి ముందు కూడా. ఇది చాలా గొప్ప విషయం. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ గొప్ప సంస్కరణలు కాబట్టే తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఆయన్ని మర్చిపోలేరు. అందుచేత మనమంతా కూడా ఇప్పటికి జరిగిపోయింది ఏంటంటే, ఇప్పటికీ రైట్ ట్రాక్లో పడింది కాబట్టి శ్యామల గారు ప్రతి మీటింగ్కి వెళుతున్నారు హైదరాబాద్ జోన్స్లో. అలాగే డానియల్ గారు ప్రతి వాళ్ళకి ఫోన్ చేసి మీరు రండి, ఎప్పుడొస్తున్నారు. నాగరాజు గారు నాకు సరిగ్గా పరిచయం లేదు. మీరంతా కూడా ఇప్పటికైనా మనం వైసీపీ పార్టీని తెలంగాణలో ప్రతిష్ఠించి మనం జగనన్నని ఇక్కడ తీసుకొచ్చి పరిచయం చేయించి ఈ వైసీపీ పార్టీని తెలంగాణలో కూడా ప్రతిష్ఠించాలని మనం అంతా కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తెలంగాణలో వైఎస్ఆర్ గారి అభిమానులు, వైఎస్ఆర్ గారి భక్తులు ఎంతమంది ఉన్నారు అనంటే మాటల్లో చెప్పలేని ఎంత విధంగా, లెక్క పెట్టలేనంత మందిగా ఉన్నారు. పావురాల గుట్టలో అసూలు బాసినప్పుడు ఎంతో ఆతృతగా, ఉత్కంఠగా ఇంకా కనబడతారేమో, ఇక ముందు బ్రతికున్నారన్న వార్త వినపడుతుందేమో అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వృద్ధులు, మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ కూడా టీవీల ముందు గంటల పాటుగా ఎదురు చూసినటువంటి క్షణం. ఆ క్షణాన్ని మర్చిపోలేనటువంటి దురదృష్టమైనటువంటి క్షణం అది. ఎందుకంటే అసూలు బాసినటువంటి వైఎస్ఆర్ గారి మరణ వార్త విన్న తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య ఆంధ్ర కంటే కూడా ఎక్కువ తెలంగాణలోనే
మరణించినటువంటి వైఎస్ఆర్ గారి అభిమానులు ఉన్నారు. ఇదే క్రమంలో చూసినట్లయితే వైఎస్ఆర్ గారు అంటే ఇంతకుముందు మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారు చెప్పినట్టుగా వైఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్ ఆఫ్ జస్టిస్. అదేవిధంగా వైఎస్ఆర్ గారు అంటే 108 ప్రాణాన్ని రక్షించేటువంటి ఇలాంటి ఎన్నో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, పేద ప్రజల సంక్షేమ పథకాలు, ప్రజలకు ఉపయోగపడే విధంగా అనేక సంక్షేమ పథకాలు వారి హయాంలో ఎంతోమంది రాజకీయ నాయకులుగా ఎదిగినటువంటి ఎంతోమంది ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో చూసినట్లయితే గ్రౌండ్ రియాలిటీ కూడా తెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి జగనన్న ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అక్కడ ఆంధ్రాలో బాగుంది, ఇక్కడ మాకు అలాంటి నాయకుడు ఇక్కడ లేకుండా పోయాడే అని చెప్పేసి వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి భావనను తెలియజేశారు. ఈ క్రమంలో కూడా ఈ యొక్క ఆలోచన విధానాన్ని కూడా తిరిగి ఎప్పుడైతే పరిపాలన లేకుండా గతంలో అంటే 2 సంవత్సరాల కాలంలో వారు ఓటమి పాలైనప్పుడు కూడా తెలంగాణలో చాలామంది బాధపడ్డటువంటి పరిస్థితి. ఈ అన్ని పరిస్థితులను కూడా కూలంకుషంగా సరళిలో ఆలోచన చేసి ఒక మంచి దృక్పథంతో ఇక్కడ తెలంగాణ వాదులుగా, తెలంగాణ ఉన్నటువంటి జగనన్న అభిమానులుగా, వైఎస్ఆర్ గారి అభిమానులుగా మళ్ళీ మీ గెలుపు కోసం ఇక్కడ మేము కృషి చేయడానికి మా వంతు సాయశక్తుల పనిచేస్తూ మేము వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కూడా తెలంగాణ వారియర్స్గా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ జగనన్న అనే ఒక ఎజెండాతోటి మీ గెలుపుకి మేము కృషి చేస్తామని ఈ సభాముఖంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మీ అందరికీ తెలియజేస్తూ జై జగనన్న.